రైట్ ఒకసారి నిజామాబాద్ జిల్లాకు వెళ్దాం. నిజాం ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దినదినం కూడా అక్కడ పార్టీల మధ్య ఘర్షణలు పెరుగుతున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా చూస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి పూర్తి అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, అయితే ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అయితే జో యాత్ర పరంగా అయితే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటిస్తున్న నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ కూడా అయితే నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఆయన రేవంత్ రెడ్డి బాన్సాల్లో చేసినటువంటి వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారం రేపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేపించారు అని చెప్పేసి నిన్నైతే బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ కూడా బాన్స్వాడ సంబంధించిన నియోజకవర్గంలో ఎక్కడికక్కడ కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి ధీటుగా ఎదుర్కోవడానికి ఒకవైపు కాంగ్రెస్ కూడా ఈ రోజు ముమ్మరంగా అయితే సంబంధించిన ఎక్కడికక్కడ ఖండించిన వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడైతే తాజాగా చూసుకున్నట్టయితే ఈ రోజు బాన్స్వాడలో అయితే కాంగ్రెస్ నాయకులు అయితే మీటింగ్ పెట్టి ప్రతిఘటించిన నేపథ్యం కనిపిస్తా ఉంది. నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అక్షర సత్యం ఉన్నప్పటికీ ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా అడిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు బీర్కూర్ మండలంలో చూసుకున్నట్టయితే బీర్కూర్ మండలం కూడా నిన్న అయితే బీర్కూర్ మండలంలో అయితే స్థానికంగా ఉన్నటువంటి మాజీ జడ్పీటీసీ ద్రోణవాల్ సతీష్ కూడా ఈ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన నేపథ్యంలో కూడా ఆయన వ్యాఖ్యలను తిప్పికొడుతూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ వాళ్ళు కూడా మీటింగ్ పెట్టి అయితే గట్టిగా స్పందించిన నేపథ్యం కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నైతే ఇప్పటి నుంచే రాజకీయ వాతావరణం వేడెక్కిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి అయితే గత 10 రోజుల వ్యవధిలో అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో కూడా నిన్న బాన్స్వాడ అంటే 2 రోజుల క్రితం బాన్స్వాడలో అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థానిక స్పీకర్ హయాంలోనే ఇసుక మొత్తం మాఫియాగా మారిందని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ లో అవకతవకల పైన ఇక్కడ మరోవైపు చూసుకున్నట్టయితే ఇక్కడ గుట్టయితే మాయమవుతున్నాయి ఇక్కడ అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు అక్కడ రేవంత్ రెడ్డి. ఈ వ్యాఖ్యలను అయితే తిప్పికొడుతూ అయితే నిన్న ఏదైతే బీఆర్ఎస్ నాయకులు కూడా ఆయన దిష్బొమ్మను దహనం చేసిన పరిస్థితి. అదే విధంగా కూడా ఘాటు వ్యాఖ్యలు ఏదైనా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ నిర్మించాం కనిపించట్లేదా అని చెప్పేసి కూడా ఇట్లాంటి బీఆర్ఎస్ నాయకులు కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి. దీనికి ధీటుగా అయితే ఇప్పుడు ఈ చర్చకు కూడా సిద్ధంగా ఉన్నాము. ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అయితే అక్షర సత్యం ఉంది, దీనికి చర్చకైనా మేము సిద్ధం, ఎవరైనా సరే దీన్ని చర్చకు రావడానికి ఎవరైనా సరే మీరు వస్తే మేము చర్చకు సిద్ధం అని చెప్పి బహిరంగంగా అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టు బాన్స్వాడ నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా అయితే చేసినట్టుగా అయితే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కూడా డబుల్ బెడ్రూమ్ ఎక్కడ దేశంలో ఇక్కడ రాష్ట్రంలో లేని డబుల్ బెడ్రూమ్ కానీ సంబంధించినటువంటి అర్హులైన వాళ్ళకి అయితే బాన్స్వాడ నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో అయితే డబుల్ బెడ్రూమ్ 10,000కు పైగా కూడా 15,000 వరకు అయితే డబుల్ బెడ్రూమ్లు కేటాయించిన నేపథ్యంలో కూడా ఎక్కడ లేని అభివృద్ధి బాన్స్వాడ నియోజకవర్గంలో స్పీకర్ కౌన్సిల్ వైజ్ గా జరిగిందని చెప్పేసి కూడా ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు కడాకడిగా చెప్తున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అయితే దాంట్లో ఏం మిస్టేక్ లేదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడారు. దీనికి మీరు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఏదైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ రోజు అయితే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఓవరాల్ గా రెండు కూడా ఇక్కడ డి అంటే డి అన్న వాతావరణం అయితే కనిపిస్తుంది. చెప్పండి శ్రీనివాస్, గతంలో కూడా రేవంత్ రెడ్డి ఇతర నియోజకవర్గాలలో పర్యటించినప్పుడు కూడా అటువంటి నేతల్ని అక్కడ చూస్తే ఇప్పుడు ఈ రోజు పోచారం శ్రీనివాస్ని ఇసుక మాఫియా అంటూ తన కుటుంబ సభ్యుల్ని ఇసుక మాఫియాకు దిగుతున్నారంటూ మాట్లాడినట్టుగానే ఇతర నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నేతల్ని కూడా ఏదో ఒక కామెంట్ పై ప్రతిసారి కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తూ ఉన్నారు. సో దీనిపై మొత్తం విరుచుకపడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో కాంగ్రెస్ కూడా ఇప్పుడు మనం చూస్తాం విజువల్స్ లో కూడా బాయ్ బాయ్ కేసీఆర్ అంటూ అదేవిధంగా బాయ్ బాయ్ పోచారం అంటూ కూడా ఫ్లెక్సీలు వెలుస్తూ ఉన్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతల మీ ఒక నిజామాబాద్ పైన ఫోకస్ పెడతా ఉన్నారు అనేక సందర్భం. మొన్న గతంలో కూడా సీఎం కేసీఆర్ కూడా అక్కడ పర్యటించిన నేతలతో పర్యటించారు. తదనంతరం కూడా కేటీఆర్ కూడా అక్కడికి రావడం జరిగింది. సో ఒకరినక ఎందుకు నిజామాబాద్ వైపు మరలుతూ ఉన్నారు? ఇదంతా కూడా ఎలక్షన్ స్ట్రాటజీ అనుకోవచ్చా? అనేది తప్పకుండా, ఎందుకంటే ఎలక్షన్స్ కూడా దగ్గర ఉన్న సిచ్యువేషన్ లో కూడా దాదాపు పట్టుమని 6 నెలలు కూడా లేని సందర్భంలో ఎప్పుడైనా ముందస్తు కూడా వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా స్పీడ్ పెంచినట్టుగా అయితే ఇక్కడ మనకు అర్థం అవుతా ఉంది. ఈ స్పీడ్ లో భాగంగా అయితే ఎవరికి వారు స్థానగతం అంటే సంస్థ ఏదైతే రాజకీయ పార్టీ బలం పెంచుకోవడానికి వైపు అయితే రేవంత్ రెడ్డి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అయితే గతంలో చూసుకున్నట్టయితే గతంలో నిజామాబాద్ కంచుకోటగా ఉన్న కాంగ్రెస్ చితికిల పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది వేగం పెంచుకోవడానికి అయితే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న నేపథ్యం ఒకవైపు, మరోవైపు చూసుకున్నైతే గత 8 ఏళ్లుగా అయితే టీఆర్ఎస్ హవా నేపథ్యంలో కూడా మొత్తానికి ఎక్కడికక్కడ కూడా రెండు దఫాలు అధికారం చేయించుకొని మూడోసారికి అయితే ప్రయత్నిస్తుంది ఇక్కడ బీఆర్ఎస్. ఇది ఇట్లాగే కంటిన్యూ చేసుకోవాలని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ అయితే ఈ విధంగా ప్లాన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అభివృద్ధి లక్ష్యంగా చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో అది ప్రజల్లో తీసుకుపోవడానికి ఒకవైపు ప్రయత్నిస్తా ఉంది. ఒకవైపు బీజేపీ కూడా రెండుటి కూడా ఇక్కడ మొత్తం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ హయాంలోనే జరిగింది ఇదంతా కూడా ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతున్నాయి.
ఉత్తమ విధంగా అయితే ప్రజల్లోకి చొచ్చుకుపోతుంది బీజేపీ. ఇట్లా 3 పార్టీలు కూడా ఒక్కొక్క కోణంతో ఒక్కొక్క ఏదైతే ఆ పార్టీకి సంబంధించినటువంటి చేసిన పనులనైతే ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్న దానిలో కూడా రాజకీయ వాతావరణం వేడిగా ఎక్కిందని చెప్పి ఇప్పటి నుంచే మనకు తెలుస్తా ఉంది. ఇవన్నీ చూస్తా ఉంటే అయితే రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా అయితే హాట్ కామెంట్స్ ఇక్కడ ఏదైతే గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే ఈ ఎలక్షన్ దగ్గర ఉన్న నేపథ్యంలో కూడా ఎవరైతే అభివృద్ధి ఇక్కడ సంబంధించిన కాంగ్రెస్ కూడా స్పీడ్ ని పెంచడానికి అయితే అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని అయితే దాని లోపాలని అక్కడ ఎక్కడికక్కడ ఎండగట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇట్లా ఒకరిపైన ఏదైతే ఇక్కడ